వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ లకైతే ఎగ్ రైస్ చేస్తున్నా. ఇట్లా కొన్ని సిట్యుయేషన్స్ ఎదురైన తర్వాత నాకు కొన్ని అర్థమైనాయి. ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్దామనుకుంటున్నా. మన బ్లడ్ రిలేషన్‌తోని మనకి ఎన్ని గొడవలైనా, ఎన్ని అపార్థాలొచ్చినా నాడు మనకేదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళే అయితారు మనకి. జరిగిన చిన్న విషయాలకే రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోవద్దు. నీ అనేవాళ్ళు ఎప్పటికైనా నీకే అయితారనేది గుర్తుపెట్టుకో. ఎవరో కొంతమంది రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళకి మనం చేసిన మంచి గుర్తుండదు గానీ, మన వల్ల వాళ్ళకి జరిగిన చెడు మాత్రం బాగా గుర్తుంటది. ఏందో మళ్ళా అంతకు ముందు చేసిందంతా ఎక్కడ పోయిందో. అంటే సిట్యుయేషన్ రాంగానే రియల్ కలర్స్ తెలుస్తాయన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తది నిజంగా ఆ దేవుడు మన మంచి కోసమే ఇదంతా చేసిండేమో అని. నిజంగా లైఫ్ లో ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడే అర్థమైతది మనోళ్ళెవరు, మన అని మనం అనుకున్న వాళ్ళెవరు అని. మన వాళ్ళకి, మన అని మనం అనుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. సిట్యుయేషన్ వచ్చినప్పుడు అనిపించింది దేవుడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇంతగానం అని. ఇప్పుడు అనిపిస్తుంది థ్యాంక్స్ దేవుడా నువ్వు నాకు చాలా మంచి చేసినావు అనేసి. ఆ మాటలు మీ మనసులో మాటలు లెక్క అనిపిస్తున్నాయా? అలా అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి.